హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరందరూ పండుగ ఎలా చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నిన్న మార్నింగ్ షూట్ చేసిందనమాట. ఎర్లీ మార్నింగ్ వ్లాగు. ఎర్లీగా లేచి ఇంక తెలుసు కదా, యాజ్ యూజువల్ స్టవ్ మీద టీ పెట్టేశాను, అలాగే రైస్ పెట్టాను, ఇంకా పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను. అయితే రైస్ ఇవాళ నేనేం వండుతున్నానంటే దాల్ కిచిడి లేదా సాంబార్ రైస్ అలా అనుకోవచ్చు, అది చేసేస్తున్నాను. రైస్ ఎందుకు పెట్టాను అంటే సాంబార్ రైస్తో పాటు ఖచ్చితంగా పెరుగన్నం కూడా పెడతాను నేను. ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం రైస్ కూడా పెట్టేశాను స్టవ్ మీద, పెరుగన్నం చేద్దామని. ఇంక ఇక్కడ ఏంటంటే ఇది సింగిల్ పాట్ రెసిపీ అని చెప్పొచ్చు. అయితే ఇదిగోండి, కుక్కర్లో ఫస్ట్ కందిపప్పుని మీకు నానబెట్టే టైం ఉంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఒకవేళ ఉదయాన్నే లేచిన వెంటనే బాక్సులు కట్టాలి అన్నప్పుడు టైం ఉండదు కదా ఏవైనా నానబెట్టడానికి. సో అప్పుడు నేను ఏంటంటే నైటే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనం రైస్ కానీ పప్పు కానీ నానబెట్టినవి బయటే ఉంచకూడదండి, స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం తినే వరకు ఉండాలి కాబట్టి పాడైపోద్ది బయట కనుక పెడితే. కాబట్టి నానబెట్టినవి ఏవైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనమైతే కుక్ చేసుకోవచ్చు. సో నాకేంటి అంటే ఇంక ఉదయాన్నే బాక్స్ కట్టాలి కాబట్టి టైం ఉండదు కదా, అందుకే ఇంకా నైటే కందిపప్పుని నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రైస్ అయితే ఏం నానబెట్టలేదు, డైరెక్ట్గా వాష్ చేసి వండేస్తున్నాను అనమాట. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు బియ్యము 2 కలిపేశాను. అందులో ఒక 3 టమాటాలు, 1 ఉల్లిపాయ, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ అయితే వేయట్లేదు, లాస్ట్లో వేసుకుంటా. అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసి ఇంకా అన్ని టమాటా, ఉల్లిపాయ, మీరు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో మీరు ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా ఆ బౌల్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. సో అప్పుడు అన్నము పప్పు కూడా ఉడికిపోద్ది, వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి. ఒకవేళ మీ పిల్లలు వెజిటేబుల్స్ తినేలా ఉంటే. వీళ్ళు ఏంటంటే సాంబార్ రైస్లో ఏం వెజిటేబుల్స్ తినట్లేదండి, అందుకే ఉల్లిపాయ టమాటా మాత్రమే వేసాను. ఎందుకంటే అది మొత్తం అంతా కిచిడిలాగా బాగా మెత్తగా ఉడికిపోతుంది కదా, అప్పుడు ఆ వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతుంటే ఆ మధ్యలో అవి ఆ వంకాయ మీద ఉన్న స్కిన్ను, ములక్కాడలో ఉన్న అవన్నీ కూడా పిల్లలు ఏంటంటే మాకు వద్దమ్మా, మాకు ప్లెయిన్ రైసే కావాలి అని అడుగుతారు. అందుకే ఇంక నేను అవన్నీ వేయలేదు. కానీ అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది అనమాట. సో ఇంకా పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను, పప్పు రైసు. ఇంకా మా వాళ్ళకైతే టీ ఇచ్చేసి వచ్చేసాను. ఇంక ఇక్కడేమో దోశలోకి చట్నీ చేస్తూ ఉన్నాను, పల్లీ చట్నీ. లేచిన వెంటనే ముందైతే ఇంకా టీతో పాటు పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను. పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాతే రైస్ పెట్టాను అనమాట స్టవ్ మీద. ఇంక ఇక్కడేమో చట్నీ కూడా అయిపోయింది, వేడి నీళ్ళు మరిగిపోయాయి. అయితే వేడి నీళ్ళు పెట్టిన ఆ బౌల్ ఉంది కదా రైస్ కుక్కర్ది, అందులోనే మీరు పిండి కూడా కలుపుతున్నారు, అంటే ఇడ్లీ పిండి, దోశ పిండి అని అడుగుతున్నారు. నా దగ్గర అలాంటివే సేమ్ ఎగ్జాక్ట్గా ఉండేవి 2 ఉన్నాయండి. ఎందుకంటే రైస్ కుక్కర్కి 2 ఇస్తారనమాట, ఒకటి కర్రీకి, ఒకటి రైస్కి. సో ఒకటి అంటే రైస్కి ఇచ్చేది కాస్త పెద్దదిగా ఉంటుంది, అందులో నేను వేడి నీళ్ళు అయితే మరగబెడతాను. కర్రీకి ఇచ్చేది దాని మీద జస్ట్ ఒక 1/2 ఇంచ్ చిన్నదిగా ఉంటుంది. అది నేను ఎప్పుడైనా పిండి అలాంటివి కలుపుకోవాలి అన్నప్పుడు అందులో కలుపుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు, అందుకని చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే నా దగ్గర ఇంకొక రైస్ కుక్కర్ కూడా ఉంది, అంటే ఇంకొక రైస్ కుక్కర్ బౌల్ కూడా ఉంటుంది. నేను ఎక్కువ రైస్ కుక్కర్ వాడను కాబట్టి వాటిలో ఉన్న పాత్రలు అయితే వాడుకుంటూ ఉంటాను అనమాట. రైస్ కుక్కర్ మాత్రం పైన పెట్టేస్తాను, రైస్ కుక్కర్ పెద్దగా వాడను. సో అది ఇంక ఇక్కడైతే పిల్లలకి వేడి నీళ్ళు ఇచ్చేసాను. వాళ్ళు స్నానం చేసే లోపల దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను. దోశలు మనకి బాగా ఎర్రగా కాలాలి అంటే కొంచెం క్రిస్పీగా, పేపర్ దోశ అంటాం కదా అలా రావాలి అంటే దోశని పలచగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. దోశని మీడియం ఫ్లేమ్లో కనుక బాగా కాల్చుకున్నాం అంటే మనకి బాగా కరకరలాడుతూ వస్తుంది. మంట అనేది కొంచెం హైలో కనుక ఉంటే ఏమవుతుందంటే దోశ కాలుతుంది, కాకపోతే మనకి పేపర్ లాగా అంటే క్రిస్పీగా రాదనమాట. మనకి క్రిస్పీగా రావాలి అంటే మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దోశ కాలాలి అంటే. అందుకే టైంని బట్టి వేస్తాను అనమాట దోశ అనేది. సో ఇంక ఇక్కడ 3 విజిల్స్కి పప్పు అనేది ఇంత బాగా ఉడికిపోయిందండి, పప్పు రైసు. అయితే అది మనం కొంచెం వండినా సరే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ కుక్కర్ సరిపోలేదు, నాకు అప్పుడే స్టార్టింగే డౌట్ వచ్చింది సరిపోద్దో లేదో అని చెప్పి. ఇంక అందుకే ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇంకో వేరొక బౌల్లో ఒక కడాయిలో అయితే వేసాను.
మీరు పెద్ద కుక్కర్ గనుక అయితే ఇలా మార్చుకోవాల్సిన పని ఉండదు. యాక్చువల్‌గా పెద్ద కుక్కరే పెడదాం అనుకున్నా, ఇంకా సరిపోద్ది అనుకున్నాను గానీ ఇంక సరిపోలా. ఇప్పుడు దాంట్లో ఏంటంటే వాటర్ అయితే వేసుకున్నాను. అంటే కొంచెం సాంబార్ రైస్ అంటే కొంచెం లూజ్‌గా ఉండాలి కాబట్టి. ఆ తర్వాత చింతపండు రసం అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని వేసుకున్నా. సాంబార్ పొడి ఇంట్లో చేసింది లేదండి. అందుకే సాంబార్ పొడి ప్యాకెట్ ఉంటే ఎంటీఆర్ వాళ్ళది అదైతే వేసేసా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటా ఉన్నాను. మీ దగ్గర ఇంగువ ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. అలాగే సాల్ట్ ఇప్పుడైతే వేసుకోండి. ఆ తర్వాత పంచదార గానీ, బెల్లం పొడి గానీ ఏదైనా కొంచెం అయితే వేసుకోండి. రెండిట్లో ఏదేసినా బావుంటది. ఎందుకంటే చింతపండు ఏసుకున్నాం కదా! సో, చింతపండుని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంచెం స్వీట్ ఉంటేనే బావుంటది. నేనైతే ఒక స్పూను బెల్లం పొడైతే వేసుకున్నా. ఆ తర్వాత పోపు పెట్టేసుకోవడమే. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. అయితే ఇందులో కాస్త నెయ్యి అయితే వేసుకున్నాను నేను. నెయ్యితో చేసుకున్న పోపు చాలా బావుంటది సాంబార్ రైస్‌కి. ఇదిగోండి చూస్తున్నారు గదా! సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అసలు నిజంగా అండి చేస్తూ ఉంటేనే ఎంత మంచి స్మెల్ ఒస్తదో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చెప్పాను గదా! మీరు కావాలి అనుకుంటే వెజిటబుల్స్ కూడా ఏసుకోవచ్చు. సింగిల్ పాట్ రెసిపీ. కాకపోతే నాకు ఇవాళ కుక్కర్ చిన్నదయిపోవడం వల్ల వేరే దాంట్లో పెట్టుకోవాల్సొచ్చింది అంతే. సో, దాంతో మంచి కాంబినేషన్ ఏంటి అంటే పెరుగన్నం. కొంచెం పెరుగన్నం, ఇంకా పొటాటో చిప్స్ ఉంటాయి కదా! అవి కూడా చాలా బావుంటాయి. బూందీ గానీ, పొటాటో చిప్స్ కానీ చాలా బావుంటాయి పొటాటో చిప్స్ అయితే. అయితే పిల్లలకి నేనేం చేశానంటే, ముందు రోజు తెప్పిస్తాను. కాకపోతే నిన్న మర్చిపోయాను. అందుకనే పిల్లలకి మనీ ఇచ్చేసాననమాట. వాళ్ళకి క్యాంటీన్‌లో అమ్ముతారు సమోసాలు, పొటాటో చిప్స్ ఇవన్నీ. సో, కొనుక్కోండి అన్నంతో తినేటప్పుడు బావుంటాయి కదా! అని చెప్పి వాళ్ళకి మనీ ఇచ్చేసా. ఇంక మా వారికేమో బూందీ ఇష్టము. ఇంట్లో బూందీ ఉంది. సో, ఆ బూందీ అయితే పెట్టేశాననమాట మా వారికింకా. పిల్లలు బూందీతో తినరు. వాళ్ళకి పొటాటో చిప్స్ తోటి ఆ సాంబార్ రైస్ తీసుకొని తింటారనమాట. నాకు కూడా యాక్చువల్‌గా అలాగే ఇష్టం బావుంటది. సో, ఇంకా ఇంట్లో పనంతా చేసుకుంటా ఉన్నాను. మామయ్యకి కూడా టిఫిన్ పెట్టేసాను. మామయ్యకి కూడా పేపర్ దోసలాగా ఏసి ఇచ్చాను. ఇష్టంగా తిన్నారు. మామయ్యకి పేపర్ దోస అంటే చాలా ఇష్టము. పేపర్ దోస మీద ఎగ్ ఏసేసిస్తే ఇంకా ఇష్టము. కాకపోతే ఇంకా ఎగ్స్ లేవని చెప్పి ఇంక ఎగ్ దోస ఏసిలా మామూలు దోస వేసి ఇచ్చేసా. తినేశారు. ఇంక ఈ లోపల నేనైతే పనంతా చేసేసుకొని డిష్ వాషర్‌లో సామాన్లన్నీ సర్దేశా. ఇంకా సాంబార్ రైస్ మాత్రం అందులోనే ఉంచేశాను. ఎందుకంటే మధ్యాహ్నం ఇంక నేను, మామయ్య తినిన తర్వాత ఒకటేసారి కడిగేయొచ్చులే ఆ బౌల్ అని చెప్పి, అదే ఆ కడాయి అని చెప్పి, ఇంక మళ్ళీ వేరే దాంట్లో తీయడం ఎందుకు అని. ఎందుకంటే సాంబార్ రైస్ వేడిగా తింటేనే బావుంటది. చల్లగా కూడా బావుంటది. కానీ వేడి వేడిగా తింటేనే ఈ చలికి బావుంటదనమాట. ఇంకా సాంబార్ రైస్ అంతా కూడా పక్కన పెట్టేసి ఒకసారి గ్యాస్ అంతా నీట్‌గా క్లీన్ చేసేస్తా ఉన్నాను. అయితే ఈ గ్యాస్ రివ్యూ అడుగుతున్నారు. అంటే ఈ స్టవ్ రివ్యూ అడుగుతున్నారు. నేనైతే ఒకటే చెప్తానండి. ఈ స్టవ్వే కాదు, ఏ స్టవ్ అయినా సరే మీరు తీసుకోవాలి అనుకుంటే స్టీల్ ఉంటది కదా! స్టీల్ స్టవ్ తీసుకోండి. గ్లాస్ ఉన్న స్టవ్ అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు నేను వాడుతున్నది పీజియన్ అయితే అస్సలేం బాలేదు. బర్నర్స్ అనేవి స్టక్ అయిపోతున్నాయి. బర్నర్స్ కాదు, ఇవి తిప్పేవి. ఆన్, ఆఫ్ చేసుకుంటాం కదా! అదైతే అస్సలేం బాలేదు. నేనైతే అసలు ఏ గ్లాస్ స్టవ్ కూడా గ్లాస్ ఉంటది కదా పైన, ఆ స్టవ్ అయితే సజెస్ట్ చేయను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్టీలే తీసుకోండి. ఎన్ని ఇయర్స్ అయినా వస్తది. నేను ఇంకొక 1 ఇయర్ వాడి మార్చేద్దాం అనుకుంటున్నాను. ఇది తీసుకొని ఒక 3 ఇయర్స్ అలా అవుతుంది. సో, అప్పుడెందుకులే మార్చడం, ఇంకొక 1 ఇయర్ ఆగి మార్చేద్దామని. ప్రైస్ అడిగారు. నాకైతే గుర్తులేదండి. 5,000 అలా అనుకుంటున్నాను. 5,500 మరి 5,000-6,000 మధ్యలో అయితే ఉంటది. అయినా సరే వద్దండి, తీసుకోవద్దు. నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఈ స్టవ్ తోటి. సో, ఇంకా అదైతే నీట్‌గా తుడిచేసి క్లీన్ చేసేసాను. ఇల్లంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకుంటా ఉన్నాను. నా పూజ అయితే మాత్రం చాలా సింపుల్‌గా ఉంటదండి. అంటే ఎక్కువ హడావిడి అట్లా ఏమీ లేకుండా ఒక చిన్న మాట చెప్పాలి. అంటే ఇప్పుడు చాలామంది మీకు ఈ సమస్యలో ఉన్నారా? మీరు ఈ సమస్యలో ఉంటే ఈ పూజ చేయండి, ఈ దీపం పెట్టండి, పలానా పర్టిక్యులర్‌గా ఈ దీపం పెడితే లక్ష్మీ కటాక్షం వస్తది, మీరు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇట్లాగా దీపాల గురించి చాలా రకరకాల దీపాలు అలా చెప్తూ ఉంటారు కదా! నేను ఒకటే చెప్తానండి. దీపం మనం ఎందులో ఆయిల్ ఒత్తు వేసి వెలిగించినా వెలిగే జ్యోతి ఒకటే. సో, ఏ దీపం అయినా పెట్టొచ్చు. అవన్నీ కూడా జస్ట్ డిజైన్స్ మాత్రమే. ఇప్పుడు నేను అక్కడ 2 దీపాలు పెట్టాను. ఒకటేమో వెంకటేశ్వర స్వామి దీపం, ఇంకోటేమో నార్మల్ పువ్వు దీపం పెట్టాను. అది ఆ డిజైన్ ఉన్న దీపం పెట్టాను. రెండిట్లో వెలిగించే జ్యోతి ఒకటే. అంతేగాని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దీపం వెలిగించినంత మాత్రాన వెంకటేశ్వర స్వామి కటాక్షం వస్తదని కాదు. అది డిజైన్ నచ్చి ఆ దీపం పెట్టుకున్నాను అంతే.
అంటే అలా ఆ డిజైన్ నాకు నచ్చిందని చెప్పేసి. అంతేగాని కామాక్షమ్మ దీపం పెడితే ఒక పుణ్యం వస్తది. మామూలు కుందెల్లో వెలిగిస్తే ఒక దీపం అంటే ఒక పుణ్యం వస్తది. లేదా ప్రమిదలో వెలిగిస్తే ఒక ఫలితం వస్తది. ఇట్లా ఏమీ ఉండదండి. ఎందులో అయినా సరే ఒకటే. అంటే మీరు ఈ సమస్య తీరాలి అంటే మీరు ఈ దీపం పెట్టండి. అట్లా కొంచెం ప్రమోషన్స్ వీటి గురించి కూడా ఎక్కువైపోయాయి దీపాల గురించి. సో, ఏ దీపం అయినా ఒకటేనండి. మనం ఎంత ప్రశాంతతతో దీపం వెలిగించామా, ఎంత ప్రశాంతతతో దేవుడికి దండం పెట్టుకున్నామా అని. నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. మీకు తట్టుకోలేనన్ని సమస్యలు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే మీరు చేయాల్సింది ఒకటే. మీకు మనసుకి ఏ దేవుడైతే మీకు ఇష్టమో ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం. అది పొద్దున కావచ్చు, సాయంకాలం కావచ్చు. మీకు టైం దొరికినప్పుడల్లా గుడికి వెళ్ళి ఒక 9 లేదా 11 ప్రదక్షిణాలు చేయండి. మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంతేగాని మనం టైం తీసుకొని ఆ దీపాలు కొని, ఈ దీపాలు కొని పూజలు చేసినంత మాత్రాన మన ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు. ఎందులో వెలిగించిన దీపం అయితే ఒకటి. మన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తేనే మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అంతేగాని కంగారు పడిపోయి, బాధపడిపోయి ఆ పూజలు, ఈ పూజలు చేస్తే మనీ వేస్ట్, టైం వేస్ట్ తప్ప ఫలితం అయితే ఏది ఉండదు. సో, నాకెందుకో చెప్పాలనిపించింది. ఎక్కువగా కాంట్రవర్సీ టాపిక్ ఇది. నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు. కాకపోతే నా వైపు నుంచి ఒక చిన్న సజెషన్ అంతే. సో, అయితే ఇంకా పూజ చేసేసుకున్నాను. ఇంకా టమాటా బండొస్తే టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు రేట్ అయితే బాగా తగ్గినాయి కదా! ఒక 50 రూపాయలకి తీసుకున్నాను 3 కేజెస్ టమాటో సాస్ అలాంటిది ఏదైనా చేద్దామని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లలకి ఏంటి అంటే కాలీఫ్లవర్ పకోడీ చేద్దాంలే అని చెప్పేసి ఇంక కలుపుతా ఉన్నా. వీడియో తీస్తుంటే ఎన్ని ఫోన్స్ అండి. నాకేంటంటే ఏజియో నుంచి, మీషో నుంచి కొన్ని ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో, దానివల్ల కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట కంటిన్యూగాన. సో, అందుకే ఇంకా ఆ క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ఎందుకంటే నాకు వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు కాల్ వచ్చిందనుకోండి సైలెంట్లోకి వెళ్ళిపోతుంది కాల్ ఏమో, వీడియో ఆఫ్ అయిపోతుంది. సో, దానివల్ల నాకు ఇక్కడ వీడియో రికార్డ్ అవ్వట్లేదు. ఆ కాల్ వస్తున్నట్టు కూడా నాకు తెలియట్లేదనమాట. సో, దానివల్ల ఇప్పుడు దాకా నాకు పెద్ద తలనొప్పి అయింది దీంతోటి. ఇంకా కాలీఫ్లవర్ పకోడీ ఇది వరకు కూడా మీకు చూపించే కదా! ఇంక సరేలే అని చెప్పి ఇంక మామూలుగా కలిపేసా అనమాట. కలిపేదైతే పక్కన పెట్టేసా. ఇంతకీ ఏం డెలివరీస్ వచ్చాయంటే బెడ్‌షీట్స్ అని చెప్పాను కదా! సో, బెడ్‌షీట్‌లొచ్చాయి. అవైతే మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తానులెండి. ఇంక ఇది ఏంటి అంటే కిచెన్‌కి కావాల్సినవన్నమాట. కిచెన్ టవల్స్ అంటాం కదా! సో, నాప్కిన్స్ టవల్స్ కాదు చిన్నవి నాప్కిన్స్ పెట్టాను. ఇవి 120 రూపీస్ అండి. మీషోలో తీసుకున్నాను. మీషో, ఏజియో 2 వచ్చాయి ఇవాళ. సో, 2 ఒకే దాంట్లో చూపడం ఎందుకులే అని ఇదైతే మీషో నుంచి వచ్చినవి. అంటే ఇప్పుడు మనం గిన్నెలు అవి తుడుస్తాం కదా కడిగిన తర్వాత. సో, ఏమవుతదంటే మామూలుగా నా దగ్గర కాటన్ చున్నీలు ఉంటాయి కదా! కాటన్ చున్నీలు వాడనివి డ్రెస్సులు పొట్టయిపోయినవి అట్లా ఉంటాయి కదా! అవి చున్నీస్‌ని కట్ చేసి వాడుకుంటా అనమాట క్లీనింగ్‌కి వాటికి. అయితే చున్నీలన్నీ వాడేసాను. మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు క్లాతులన్నీ పడేసామనమాట. డస్ట్ అంతా తుడిచాక అవన్నీ పడేసాము. అసలేమీ లేవు. సో, క్లాతులు ఉంటే కొంచెం బెటర్ కదా! అంటే ఏవైనా పిల్లలవి లంచ్ బాక్సులు కానీ, లేకపోతే గిన్నెలు ఏమైనా తుడవాలి అనుకున్నప్పుడు, లేదా కొంచెం పట్టుకోవాలి అంటే ఏదన్నా ఏమంటారు కదా! మసిగుడ్డల్లాగా పట్టుకోవాలి ఇట్లా ఉంటే ఈ కాటన్‌వి నచ్చాయి. అందుకని చెప్పేసి అవి 120 రూపీస్ 12 అయితే వచ్చాయి. 10 రూపీస్ పడింది ఒకటి. 5 అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఇదైతే కాటన్ క్లాత్ అండి ఇది. మనం చూడండి ఇడ్లీ పాత్రలో అప్పుడప్పుడు ఏదైనా క్లాత్‌లో పెట్టి ఉడికించాల్సినవి ఉంటాయి కదా! రాగి పిండి, లేకపోతే బియ్యపు పిండి పిట్టు చేసుకోవాలన్నప్పుడు, లేకపోతే కొన్ని మనం ఉడికించాలి అనుకున్నప్పుడు ఏంటంటే క్లాత్ కోసం కంగారు పడతా ఉంటాము. సో, అందుకని చెప్పేసి దానికోసం సెపరేట్‌గా ఉంటది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇలా క్లాత్ అయితే తెప్పిచ్చా. ఇది ప్యూర్ కాటన్ క్లాత్ అనమాట. ఇది రూ. 100 120 పడింది. 2 పీసులే ఇచ్చారు. కానీ 100 రూపీస్ అలా పడింది. నాకు ప్రైస్ గుర్తులేదు. ఎందుకు వాడితే ఇంట్లో కాటన్‌వి ఏదో ఒకటి ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. కరెక్టే. కాకపోతే ఉడికించేటప్పుడు ఏంటంటే మన దగ్గర వైట్‌వే ఉండవు కదా! వైట్ పంచెలు ఇట్లాంటివి ఉంటే ఓకే. పంచెలు లేవనుకోండి. సో, కలర్‌వి వాడుతుంటే ఆ కలర్ కొంచెం అందులోకి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. అందుకే నేను ఇంకా అవి తెప్పించాను. అది కాకుండా ఇప్పుడు మనం చపాతీలు, రోటీస్ చేసినప్పుడు హాట్ బాక్స్‌లో వేస్తాం కదా! హాట్ బాక్స్‌లో ఆవిరి వచ్చేస్తది. సో, ఆవిరి రాకుండా ఈ క్లాత్ కనుక పెట్టి అందులో చపాతీ ఏస్తే ఆవిరంతా కూడా ఆ కాటన్ క్లాత్ పీల్చుకుంటదనమాట. సో, అది ప్యూర్ కాటన్ క్లాత్ కాబట్టి ఇంకా ప్రైస్ అలా ఉందనుకుంటున్నాను.
సో ఆ రెండిటితో పాటు ఇవి మిక్సీ జార్లండి. ఇవి వచ్చేసి బుల్లెట్ మిక్సర్ జార్లు. ఇవేంటంటే నా దగ్గర ఆల్రెడీ బుల్లెట్ మిక్సర్ ఉంది. అవి ఇదివరకు కొంచెం ఎక్కువ వాడేసా అనమాట. సో వాడడం వల్ల ఏమైందంటే ఆ జార్స్ అనేవి పగిలిపోయాయి, పగుళ్ళు వచ్చేసాయి. కొంచెం వేడిగా ఉన్నట్టు ఇవి కూడా వేసేయడం వల్ల వీటిల్లో ఏంటంటే జ్యూసులకి ఇవి బాగా యూజ్ అవుతాయి. జ్యూసులు ఏదైనా కొంచెం పొళ్ళు వేసుకోవాలి అంటే బాగా యూజ్ అవుతాయి ఇవి. అయితే గట్టిగా వాడేయడం వల్ల ఇవి పగిలిపోయి పాడైపోయాయి. ఇంక అందుకని ఇవి 2 తెప్పించాను. వీటి ప్రైస్ 380 400 లోపలండి. ఏమైందంటే నేను వీటి వెనకాల వీటి గురించి మర్చిపోయాను. చూస్తున్నారు కదా, అవి సెట్ అవ్వలేదన్నమాట. నాకైతే అయ్యో ముందే చూసుకోవాల్సింది కదా అని చెప్పి బాధ అయితే వచ్చింది. ఇది చూడండి, దీనికేమో 6 ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి కదా, దానికేమో 6 ఉన్నాయి, దీనికేమో 4 ఉంది. సో అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఇది ఉంది కదా మిక్సీ. సో మిక్సీకి 4 ఉంటాయి కదా, సో దానికి ఇది సెట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాంలే అని అంటే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను మైండ్లో. తర్వాత అనిపించింది ఒకసారి దీనికి పెట్టి చూద్దాము, సెట్ అయితే మంచిదే కదా అని చెప్పి. ఎందుకంటే నా దగ్గర మిక్సీ జారు ఒకటే ఉంది, పెద్ద మిక్సీ జారు ఉంది. ఇప్పుడు జీలకర్ర పొడి, మిరియాల పొడి, సాంబార్ పొడి ఇట్లాంటివి కొంచెం కొంచెం వేసుకోవాలి అన్నప్పుడు ఇలా చిన్న జార్స్ ఉంటేనే కదా మనకి యూజ్ అవుతాయి. అన్నిటికీ పెద్ద జారు వాడలేం కదా. సో అప్పుడు నాకు అనిపించింది ఇది దీనికి సెట్ అయిందండి. నా దగ్గర 2 మిక్సీలు ఉన్నాయి. ఒకటి ఇది ఈ మిక్సీ, ఇంకోటేమో బుల్లెట్ మిక్సర్. సో అది కూడా అది పనిచేస్తుంది, కాకపోతే మిక్సీ జార్లే పోయినాయి దానికి. సో దానికోసం తెప్పించినవి దీనికి సెట్ అయిందనమాట. అయితే మీరు అనుకోవచ్చు, ఏంటి భారతి మిక్సీ జారు అలా ఉంది, అదే మిక్సీ ఏంటి అలా ఉంది, నీ గోడ మిక్సీ ఒకేలా ఉంది అని. అది పాత మిక్సీ అండి, ప్రీతి మిక్సీ. ఇది పాతగా ఉందని చెప్పి ఆ వాల్పేపర్ అది వెనకాల ఉండేది, ఆ వాల్పేపర్ మిగిలితే మిక్సీకి కూడా అలా వేసుకున్నాను అనమాట. కొంచెం కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పి. దాని మీద ఉన్న సిల్వర్ అంతా పోయింది, సిల్వర్ డిజైన్తో ఉంటుంది ప్రీతి, అదంతా పోయింది. అందుకని చెప్పి అలా వాల్పేపర్ వేసుకున్నా. సో ఫైనల్గా బుల్లెట్ మిక్సర్ ఒకదానికి తెప్పించిన మిక్సీ జార్లు ఇంకో దానికి పనికొచ్చాయి. ఆ తర్వాత ఇంకా అవైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా నేనైతే ఇక్కడ సొంటి కాఫీ పెడుతున్నానండి. సొంటి కాఫీ అసలు ఎంత బాగుందో. చిన్నప్పుడు మా ఇంటి దగ్గరికి క్యాన్లో తెచ్చి అమ్మేవాళ్ళు అనమాట. సో అది గుర్తొచ్చింది నాకు. సో ఎలా చేస్తుందంటే, ఫస్ట్ అయితే పాలల్లో కొంచెం వాటర్ వేసి సొంటిని దంచుకొని సొంటి పొడి అందులో వేసేసి ఫస్ట్ పాలు బాగా మరిగించుకోవాలి. పాలు ఎంత బాగా మరిగితే కాఫీ అంత బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను చేసేది ఇన్స్టెంట్ కాఫీ పొడితో చేస్తున్నాను. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టెంట్ కాఫీ పొడి కాకుండా మామూలు కాఫీ పొడి ఉంటుంది కదా, మనం ఫిల్టర్ కాఫీ, దాంతో చేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే నాకు ఆప్షన్ లేదు, నా దగ్గర లేదు కదా ఫిల్టరు, అందుకని నార్మల్ ఇన్స్టెంట్ కాఫీతో చేస్తున్నాను. అది ఆ పాలు మరిగే లోపల మీకు చూపిస్తాను ఎలా కలుపుతానో కాఫీ అనేది. ఆ లోపల ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా కాలీఫ్లవర్ పకోడీ అడిగారనమాట. అందుకని చెప్పేసి ఇంకా అదే స్నాక్లా చేస్తున్నా. యాక్చువల్గా మంచూరియాలా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంక అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు యాక్చువల్గా నాకు. ఇంక అందుకనేసి ఇంక మామూలుగా పకోడీలాగా ఫ్రై చేసి ఇచ్చేస్తూ ఉన్నాను. పకోడీ అయితే మాత్రం మా వాళ్ళకి ఎంత ఇష్టమోనండి. అన్నంతో కూడా కాదు, ప్లెయిన్గా అలాగే తినేస్తారనమాట. కాలీఫ్లవర్ పకోడీ కానీ, తర్వాత క్యాబేజీ పకోడీ కానీ. ఇందులో నేను కార్న్ఫ్లోర్ అస్సలు వాడలేదు. బియ్యపు పిండి, కొంచెం శనగపిండి, కాస్త గోధుమ పిండి 3 సమాన క్వాంటిటీలో తీసుకున్నా. చెప్పాలంటే బియ్యపు పిండి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. దానివల్ల బాగా కరకరలాడుతూ వచ్చాయి. ఇదిగోండి చూస్తున్నారా. ఎప్పుడైనా మనం ఫ్రై చేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉంటే అప్పుడు పకోడీ అనేది బాగా కరకరలాడుతూ వస్తుందండి. అది చికెన్ పకోడీ కానీ, ఇలా ఏ పకోడీ, కాలీఫ్లవర్ కానీ, క్యాబేజీ కానీ, ఏ పకోడీ అయినా సరే నూనె బాగా వేడిగా ఉండాలి. వేసిన తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పకోడీ అయితే అయిపోయింది. పిల్లలకైతే ముందు ఇచ్చేయాలి. చాలా బాగా వచ్చింది కరకరలాడుతూ. బియ్యపు పిండితో అంటే మామూలుగా కార్న్ఫ్లోర్తో కూడా కరకరలాడుతూ వస్తుంది, దానికంటే కూడా బియ్యపు పిండితో ఈ పకోడీ ఇంకా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట, బాగా కరకరలాడుతూ. మంచూరియా చేయాల్సింది, కాకపోతే ఇంకా ఇలా ప్లెయిన్గా ఇచ్చేసాను. ఇదిగోండి, మా పిల్లలకి మాత్రం ఎంత ఇష్టం నిజంగా. నేను కూడా కొన్ని తిన్నాను, కొన్ని తినేసి ఆ తర్వాత ఇంకా కాఫీ అయితే మెయిన్ కాఫీ కోసమే వెయిట్ చేస్తున్నాను నేను, సొంటి కాఫీ. ఇంకా ఎక్కువ తినలేదు, ఫస్ట్ కాఫీ తాగాలి. ఈ చలికి ఏమవుతుందంటే ఏదో ఒకటి వేడిగా తాగుతూ అలా ఉండాలనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇంక ఇక్కడైతే నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఇది ఇన్స్టెంట్ కాఫీ. మీ దగ్గర ఉంటే ఫిల్టర్ కాఫీ వాడండి, చాలా బాగుంటుంది. అంటే డికాషను, ఫిల్టర్ కాఫీ డికాషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవరు.
సో ఇక్కడేమో ఒక 2 కాఫీ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత అందులో నేను పంచదారకు బదులుగా బెల్లం పొడి అయితే వేసుకున్నాను. ఇక్కడ బెల్లం వేసుకునిన తర్వాత అంటే కాఫీ కలిపేటప్పుడే బెల్లం పొడి అయితే వేసుకోవాలి. కాఫీ మిగిలింది కదా అని చెప్పి మళ్ళీ వేడి చేసుకొని తాగితే పాలనేవి విరిగిపోతాయండి. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే తాగాలనుకుంటున్నామో అప్పుడు కాఫీ పొడి, బెల్లం పొడి కలుపుకొని అప్పటికప్పటికే తాగేయాలన్నమాట. సో కలిపేసిన దాన్ని మళ్ళీ వేడి చేయకూడదు. అప్పుడైతే ఏంటంటే పాలు విరిగిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే పాలల్లో శొంఠి పొడి వేసుకొని పాలు బాగా మరిగించుకున్నాము. తర్వాత ఇంక సేమ్ మనం కాఫీ ఎలా కలుపుకుంటామో అలాగే కాఫీ పొడి, పంచదార అయితే పంచదార, బెల్లం పొడి అయితే బెల్లం పొడి వేసుకొని ఇదిగోండి ఇలా కాఫీ అయితే కలిపేసుకొని తాగేస్తే అసలు ఎంత బాగుందోనండి. నిజం చెప్తున్నాను కదా, గొంతుకి చాలా హాయిగా ఉందనమాట. కాఫీ ఫ్లేవర్ కూడా చాలా కొత్తగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటా ఉన్నాను ఈ కాఫీ అయితే మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక నేనైతే పిల్లలిద్దరికి చెరుకు కప్ ఇచ్చాను. నేను కూడా ఒక కప్ అయితే తాగేస్తా ఉన్నాను. చాలా అంటే చాలా బాగుంది కాఫీ మాత్రం. సో అదనమాట, ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.